అలాగే పూజ కూర్చోమంటే దమయంతి మాట లెక్క చేయడేమో అనిపిస్తుంది. నువ్వంటుంటే అంతే అంటాడేమో అని నాకు కూడా అనిపిస్తోందమ్మా. ఇంకాపుతారా మీ అనుకోడాలు? నేను చెప్తున్నాను కదా, శౌర్య వస్తాడు. కళ్యాణిని త్వరగా రమ్మనండి. చిన్ని, ముహూర్తానికి సమయం అవుతుంది. పంతులు గారెక్కడా? పక్కనే ఉన్నారంటక్క. శౌర్య, ఎక్కడికి రా? ఫైల్తో రెడీ అయ్యావు? అమ్మా, స్టేషన్లో వర్క్ ఉందమ్మా, వెళ్ళి వెంటనే వస్తాను. అదేంట్రా, ఈరోజు ఇంట్లో పూజ ఉందని తెలుసు కదా? అమ్మా, మీరు కానివ్వండి, నేను వస్తాను. ఇది మేము కానిచ్చే పూజ కాదు. నిన్న అమ్మవారి పూజ ఆగిపోయింది. అది ఇంటికి మంచిది కాదు. అందుకే ఇప్పుడు నువ్వు కళ్యాణి కలిసి పూజ జరిపించాలి. అమ్మా, కొంచెం ఆలోచించండి అమ్మా. సంపద మన ఇంట్లో ఉంది, అది కూడా తన బాధలో ఉంది. ఇలాంటప్పుడు నేను కళ్యాణి కలిసి పూజలో కూర్చుంటే తనకి ఎలా ఉంటుంది? తన జీవితం ఎలా అయిపోయింది ఏంటా అని సంపద ఇంకా బాధపడుతుంది. అనుభవించనీరా, చేసిన తప్పులు అలాంటివి. మరి త్రేతాయుగం ద్వాపర యుగంలోలాగా ఈ జన్మలో చేసిన తప్పులు ఇంకో జన్మలో అనుభవించటం లేవు. ఇది కలియుగం. ఈ జన్మలో చేసిన పాపాలకి శిక్షలు ఈ జన్మలోనే అనుభవిస్తారు. అయినా అదెవరో బాధపడుతుందని మనింట్లో జరుగుతున్న శుభకార్యాల్ని వాయిదా వేసుకోవడం, ఆపేయడం అవివేకం, అరిష్టం కూడాను. అది కాదమ్మా. శౌర్య, నువ్వు నా మాట కాదని గోడ పగలగొట్టావు. నేనేమీ అనలేదు. నాకిష్టం లేదని చెప్పినా అరిచినా నా మాట లెక్క చేయకుండా ఆ సంపదని ఇంట్లో ఉండనిచ్చావు. అయినా నేను నిన్ను ఏమీ అనలేదు. అమ్మ ఏమీ అనడం లేదు కదా అని ఇంటికి పరువు పోయే పనులు, అరిష్టం కలిగే పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను. నువ్విలాగే దాన్ని వెనకేసుకొస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు తిక్క రేగుతుంది. ఏదో ఒక రోజు నీ గన్ తీసుకుని దాన్ని కాల్చిపారేస్తాను. దాని మీద ఈగ కూడా వాళ్టానికి వీల్లేదు అంటావా? ఆ గన్తో నేనే కాల్చుకొని చేస్తాను. అమ్మా, అప్పుడైనా ఈ ఇంట్లో జరుగుతున్న దరిద్రాల్ని చూసే బాధైనా తప్పుతుందేమో. ఎందుకమ్మా అంత కోపం? ఇప్పుడు నేనేం చేయాలి? పూజకు రావాలి, అంతే కదా? పూజలో కళ్యాణితో పాటు కూర్చోవాలి. పూజ పూర్తి చేయాలి. సరే, వస్తానమ్మా, నువ్వు వెళ్ళు. ఆ తర్వాత బాబా నేను కలిసి హీరో హీరోయిన్లుగా ఒక సినిమా చేసేయచ్చు. తర్వాత నన్ను నేనే సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేను బాబా కలిసి మంచి మంచి లొకేషన్స్ లో డూయెట్స్ పాడుకోవచ్చు. ఏ మహా, అప్పుడే ఊహల్లో రంగుల ప్రపంచం ఊహించుకోకు. ఆ తర్వాత జరగకపోతే బాధపడాల్సొస్తుంది. ఏం జరగదు రాజమ్మా. సిద్ధుతో పెళ్ళా, లేకపోతే మహాలక్ష్మి హీరోయిన్ అవడమా? నా కూతురికే బంగారం. అవసరమైతే 5 కోట్లు కాదనుకుంటే రేపే హీరోయిన్ అయిపోతుంది. నేను చెప్పేది సిద్ధుతో పెళ్లి గురించి.
అదేంది రాజమ్మా, శుభమా అని పెళ్లి కుదిరితే అట్టంటావు? నీకెందుకు అట్టనిపించింది? నేను ఖచ్చితంగా పెళ్లి ఆగిపోతుందని అనడం లేదు. ఒకవేళ పెళ్లి జరగకపోతే బాధపడతావని నా కూతురికి జాగ్రత్త చెప్తున్నానంతే. అయినా ఇవాళ రేపు పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లే చాలానే ఆగిపోతున్నాయి. అందుకనే అన్నాను. నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు? మరి కంగారు పడరా అయ్యింది, అసలే పిల్లల జీవితం అయితేను. మహా, లోపలికి రా, పనుంది. రా, పనుంది. ఈ రాజమ్మ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్లేదు. ఏదో ఓ క్షణంలో దీని మనసు మారినా మారుతుంది. ఈలోపే సిద్ధు మహాలక్ష్మిల పెళ్లి జరిగిపోవాలా? ఏంటి కళ్యాణి, కొత్త చీర కట్టుకొని అందంగా ముస్తాబవుతున్నావు? నీ అనుకున్న నా మొగుణ్ణి నీ వైపు తిప్పుకోవడానికి చాలా ట్రై చేస్తున్నావు పాపం. కానీ అది నెరవేరేటట్టు లేదని మీ నాన్నమ్మని అమ్మ వాళ్ళని అడిగి పూజ ఏర్పాట్లు చేయించావు. అంతవరకు బానే ఉంది కళ్యాణి. కానీ శౌర్య ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు? ఇంకా నీకు అర్థమైందో లేదో, శౌర్య నా వైపుకి పూర్తిగా మారిపోయాడు. ఈ పూజ భార్యాభర్తలు కలిసి జరిపించాలంట కదా. మరి మొదటి భార్య నేనుండగా నిన్నెలా కూర్చోమంటాడు అనుకున్నావు? నేను లేను కాబట్టి నీ మీద ప్రేమ చూపించటం ఈ మధ్య మొదలుపెట్టాడు. దానికి కారణం నువ్వు నా కొడుక్కి ఆయలా పనిచేస్తున్నావు కాబట్టి. ఇప్పుడు నేను తిరిగొచ్చేసాను. శౌర్యకి నా మీద ఇప్పుడు కోపం లేదు, జాలి మాత్రమే ఉంది. ఒకవేళ నిన్ను మీ నాన్నమ్మ వాళ్ళు బలవంతంగా శౌర్య పక్కన కూర్చోబెట్టాలని చూసినా నేనొక్క ఏడుపు మొహం పెడితే చాలు, కరిగిపోతాడు. నన్నే తన పక్కన కూర్చోమంటాడు. ఈ మాత్రం దానికి నువ్వు రెడీ అవ్వటం అవసరమా చెప్పు? అయిపోయిందా నువ్వు మాట్లాడటం? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నా భర్త గురించి ఏమనుకుంటున్నావు? మాట్లాడితే 2 ఏళ్లు కాపురం చేశాను అంటున్నావు, కానీ నా భర్త గురించి నీకు పూర్తిగా తెలీదు. అయినా పూజలో నిన్ను కూర్చోమంటాడని ఎలా అనుకుంటున్నావు? ఈ పూజ మీ ఇంట్లో వాళ్ళు ఏర్పాటు చేశారా, లేకపోతే నువ్వు ఆఫీసర్ బాగుండాలని దమయంతి అత్తయ్య ఏర్పాటు చేసిందా? సరే, వాళ్ళని వదిలే. ఇంకా ఆఫీసర్ నీ భర్త అనే భ్రమలో ఉన్నావు కదా. ఆఫీసర్ ఏమైనా నీకు చెప్పాడా? సంపద నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నువ్వు నన్ను కాదనుకున్నా నేనింకా నువ్వే నా భార్య అని అనుకుంటున్నాను, ఈ రోజు ఇంట్లో జరిగే పూజలో నువ్వే నా పక్కన కూర్చోవాలి అని లేదుగా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నువ్వెందుకు నీ గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావు సంపద? సరే, నీకు అసలు ట్విస్ట్ ఇవ్వనా? ఆల్రెడీ ఆఫీసర్ నా పక్కన కూర్చుని పూజ చేయడానికి ఒప్పుకున్నారంట. నీ గురించి ఆలోచించేవాడే అయితే నువ్వు అనుకున్నట్టుగా అదే నువ్వన్నట్టు ప్రేమో దోమో ఆఫీసర్కి నీ మీద ఉండుంటే ఒప్పుకునేవారు కాదు కదా. ఆఫీసర్ మంచివారు కాబట్టి నీ మీద జాలితో నిన్ను ఈ ఇంట్లో ఉండమన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? వీధిలో తిరిగే కుక్కని ఎవరో రక్తం వచ్చేలా గాయపరిస్తే మనం అయ్యో పాపమని జాలిపడి 2-3 రోజులు అన్నం పెడతాం కదా. అలాగే నీకు ఆఫీసర్ జాలితో ఒక ముద్ద పడేస్తున్నారు. అర్థమైందా? నోరు జాగ్రత్త. నేను అదే చెప్తున్నాను, ఒళ్ళు జాగ్రత్త. ఈసారి ఇంటి నుంచి గెంటేస్తే చేరదీయడానికి నీ ప్రియుడు కూడా లేడు. నేను నీకిచ్చే డోసు సరిపోవట్లేదనుకుంటా, పెంచుతా. అమ్మో, పెద్ద వార్నింగే ఇది. భయపడాలా? వెళ్ళి పని చూసుకో.
పూజ దగ్గరకొచ్చి నేను చేసిన తప్పులు మన్నించమని, మంచి బుద్ధిని ప్రసాదించమని అమ్మవారిని వేడుకో. వస్తాను. నువ్వు పూజలో ఎలా కూర్చుంటావో నేను చూస్తాను. థ్యాంక్ యూ. ఇదేంటి కొత్త పెళ్లి కూతురులా రెడీ అయింది, పైగా ఆనందంగా కనపడుతుంది. ఈవిడేంటి అమ్మవారిని చూడకుండా గుడ్ల గుబులా నన్నే చూస్తుంది? అమ్మా, అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం. ఇక దంపతులిద్దరినీ పిలిస్తే పూజ ప్రారంభిద్దాం. అదిగో వచ్చేస్తున్నారు. రండి, కూర్చోండి. ఇప్పుడు ఆ కళ్యాణి పూజలో కూర్చుంది అంటే నా వైపు ఖచ్చితంగా చూసి నన్ను వెక్కిరిస్తుంది. అయినా శౌర్య పక్కన నేనే కూర్చోవాలి. ఇప్పుడు నేను కూర్చుంటేనే అందరి మీద నాకు పట్టు వస్తుంది. కళ్యాణిలో కూడా భయం మొదలవుతుంది. కళ్యాణి, శౌర్య, పండగ రోజు అమ్మవారి పూజ సవ్యంగా జరగలేదు. అమ్మవారి ఆశీర్వాదం మీరిద్దరు పొందలేదు. చెడుగాలి మీ మధ్యలో దూరింది. అందుకే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు వస్తున్నాయి. అందుకే ఈ పూజ దంపతులు మాత్రమే చేయవలసిన పూజ. మీ చేతుల మీదుగానే జరగాలి. పంతులు గారు, కానివ్వండి. అమ్మా, పూజలో కూర్చునే ముందు బిందెతో స్వచ్ఛమైన నీటిని తీసుకురండి. అలాగే పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, మహాగురవే నమః, మహాసరస్వత్యై నమః, మహాలక్ష్మీదేవతాభ్యో నమః, సర్వే దేవతాభ్యో నమః. హరి ఓం. ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఇదే రైట్ టైం. కళ్యాణిని పూజలో కూర్చోకుండా చేయాలి. ఎలా? ఎస్, కళ్యాణి బిందెతో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది కదా, దాని నడ్డు విరిగితే పూజలో కూర్చోలేదు. అమ్మ ఆదిపరాశక్తి, నీ పూజ కళ్యాణి శౌర్యుల చేత ఎలాంటి ఆటంకం లేకుండా జరిపించుకుని నీ చల్లని ఆశీస్సులు వాళ్ళకు అందేలా చూడు తల్లి. అమ్మా, నేను జీవితంలో కోరుకునేది ఒక్కటే, కళ్యాణి ఆనందం. కళ్యాణి పెదవిపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేలా చూడమ్మా. గుడ్డి కన్నా మెల్ల మేలు అంటారు. ఆ సంపదతో పోలిస్తే కళ్యాణినే బెటర్. ఎలా అయినా ముందు ఇంటి నుండి ఆ సంపదని పంపించే మార్గం చూపించమ్మా. ఆ తర్వాత కళ్యాణి గురించి ఆలోచిస్తాను.
అమ్మా, దీపారాధనకి నూనె తీసుకురండి. ఇక్కడే ఎక్కడో పెట్టాను పంతులు గారు. తీసుకురాలేదేమో దమయంతి, లోపలికి వెళ్ళి తీసుకురా. తెచ్చినట్టు గుర్తండి. సర్లేండి, తెస్తాను. త్వరగా రా కళ్యాణి, ముహూర్తానికి సమయం అవుతుంది. నేను శౌర్య పూజలో కూర్చోవాలి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతాం సిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం కవిం కవీనామస్తు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. కళ్యాణి 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 అమ్మా, కళ్యాణి 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 అమ్మా కళ్యాణి. నడిచేదారిలో, అది కూడా గుమ్మం దగ్గర నూనెందేమిటి? అమ్మా, డాక్టర్ ఫోన్ చేయి. ఇప్పుడు డాక్టర్ ఏమొద్దు ఆఫీసర్. పూజ అయ్యాక అంతగా తగ్గకపోతే అప్పుడు చూద్దాం. ఆర్ యు ష్యూర్ కళ్యాణి? ఐఎమ్ ఓకే. నేను పూజ దగ్గర పెట్టిన ఆయిల్ బాటిల్ గుమ్మం దగ్గరికి ఎలా వెళ్ళింది? ఈ ఇంట్లో కళ్యాణి అంటే పడని వాళ్ళు అంతలా ఎవరున్నారు? నేనే కదా. ఒకవేళ పల్లవి? చచా, దానికంత సీన్ లేదు. ఒకవేళ సంపద? అవును, అదే అయ్యుంటుంది, డౌటే లేదు. కొంచెం చూసుకొని నడవచ్చు కదా కళ్యాణి, హడావుడిగా రావడం అవసరం. హడావిడిగా వస్తే కళ్యాణి కాలు జరి పడలేదు శౌర్య. కావాలనే కళ్యాణి కింద పడాలనే గుమ్మం దగ్గర నూనె పోశారు. అంత అవసరం ఎవరుకుంటుందమ్మా? తెచ్చి పెట్టావు కదా కుంపటిని, అదే రాజేసింది కడుపులో మంటతో. అంటే సంపద పోసిందంటున్నావా నువ్వు? అనటం కాదురా, అదే నిజం. ఖచ్చితంగా ఈ సంపదే నూనె పోసింది. అమ్మా, ప్రతి దాంట్లో సంపదని దోషిగా నిలబెట్టాలని చూడకు. అయినా సంపదకి ఏమైనా తెలుసా? పంతులు గారు కళ్యాణిని నీళ్ళు తెమ్మంటారని, కళ్యాణి అదే దారిలో వెళ్తుందని, వచ్చేదాకా పంతులు గారు చెప్పేదాకా కళ్యాణికి నాకే తెలీదు. అలాంటప్పుడు సంపద కళ్యాణిని పడేయడానికి నూనె పోసిందని ఎలా అంటావమ్మా? నువ్వు ఇలాగే సపోర్ట్ చేయి శౌర్య, నేను చెలరేగిపోతాను. ఈ సంపద మామూలాడది కాదు శౌర్య, మాయ చేస్తుంది. పంతులు గారు కళ్యాణిని నీళ్లు తెమ్మన్నప్పుడు పోసుంటుంది. ఈవిడేంటి త్రినయనిలాగా అన్ని దివ్యనేత్రంతో చూసినట్టు చెప్తుంది?
అమ్మా ప్లీజ్ స్టాప్ ఇట్. సంపద ఆ టైంలో మనందరి పక్కనే ఉంది. తను కదలను కూడా కదలలేదు. నువ్వేమో తనే కావాలని చేసింది అంటున్నావు. ఏంటమ్మా ఇది? నేను చెప్పేది నిజం శౌర్య. నాకంత తేలిగ్గా అనుమానం రాదు. వచ్చిందంటే అదే నిజమై ఉంటుంది. నా మాట నమ్ము శౌర్య. ప్రూఫ్ చూపించమ్మా. నేను ఇప్పుడే సంపదని ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను. ప్రూఫ్ లేకపోతే ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసేయండి. అమ్మా, ముహూర్త సమయం దాటిపోతుంది. త్వరగా దంపతులు వచ్చి పూజ జరిపించండి. కళ్యాణి, పూజలో కూర్చోగలవా? పదమ్మా.